హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఈరోజు మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా తక్కువ టైంలోనే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే హెల్త్‌కి చాలా మంచిది. ఈ సమ్మర్‌లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా హెల్త్‌కి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్రూట్ కస్టర్డ్‌కి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. మనం ఎంతో సింపుల్‌గా ఇంగ్రీడియెంట్స్‌తోనే వీటిని తయారు చేసుకోవచ్చనమాట. ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం కావాల్సిన పదార్థాలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని ముందుగా చూసేద్దాము. కావాల్సినవి కస్టర్డ్ పౌడర్, షుగర్, అలాగే యాపిల్ ముక్కలు, గ్రేప్స్ ముక్కలు, కర్బూజా ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, అయి బనానా ముక్కలు, చియా సీడ్స్, అలాగే బాదం ముక్కలు, మిల్క్ అనమాట. నేను హాఫ్ లీటర్ పాలతోని ఈ కస్టర్డ్ అనేది చేస్తున్నానండి. హాఫ్ లీటర్ మిల్క్ అనేది తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలనేవి కాచుకోవాలనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద గండి పెట్టి మిల్క్‌ని వేడి చేసుకుందాము. ఈలోపు ఇంకొక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ మిల్క్ అనేది తీసుకొని అందులోకి 4 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను చేస్తుంది హాఫ్ లీటర్ మిల్క్ అండి. మీరు మీ క్వాంటిటీని బట్టి కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఎక్కడా ఉండలు కట్టకుండా మిల్క్‌లో బాగా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్‌ని నేను ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మిల్క్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక గరిటెతో తిప్పుకుంటూ మనం పాలని కాచుకోవాలన్నమాట. పాలుని కాచేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా ఒక పొంగు రానిచ్చి మంటని స్లోలో పెట్టుకొని మనం ఒక గ్లాస్ వరకు మిల్క్‌ని తీసుకొని వాటిని కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా! అవన్నీవి యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసేటప్పుడు మరొకసారి స్పూన్‌తో ఆ కస్టర్డ్ మిల్క్ అనేవి తిప్పుకొని ఆ పాలలో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మిల్క్‌లోకి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పాలని కస్టర్డ్ పౌడర్‌తో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనకి పాలనేవి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కాచుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీలో మిల్క్‌ననేవి కాచుకోవాలో. ఇలా కాచుకునేటప్పుడు మనం చుట్టుపక్కల అంచులు అంటకుండా ఒక గరిటె తీసుకొని దాంతో తిప్పుకుంటూ పాలనేవి కాచుకోవాలి. ఇలా కాచుకోవడం వల్ల మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా మెల్ట్ అయిపోయి బాగా ఆల్రెడీ ఈ పాలలో కలిసిపోతుంది. ఇందులో మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్‌లో షుగర్ అనేది ఉంటుంది. అందుకని మనం షుగర్ యాడ్ చేసుకునేటప్పుడు మన రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. అది ముందుగానే చెప్తున్నాననమాట. ఈ విధంగా పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాక చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మిల్క్ అలాగే థిక్‌నెస్ కూడా ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఉన్న పాలని మనం చల్లార్చుకొని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కస్టర్డ్ పాలనేవి తయారైపోయాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలనేవి చల్లార్చుకోవాలి. ఈ పాలు చల్లార్చుకున్న తర్వాతనే మనకి ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలనమాట ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ముందుగా నేను యాపిల్ ముక్కలనేవి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కర్బూజా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్‌తోనే మీరు ఇలా తయారు చేసుకోవచ్చండి. మీకు ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయో అవనేవి తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే బనానా ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, బాదం పప్పులు నానబెట్టి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి కూడా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలు డైరెక్ట్‌గా తినటానికి కొంతమంది ఇష్టపడరు కదా! ఇలా కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు తినే అవకాశం చాలా ఉంటుంది. ఈ విధంగా బాదం పప్పులనేవి సన్నగా పీసెస్ కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర చియా సీడ్స్ లేకపోతే మన దగ్గర సబ్జా గింజలనేవి ఉంటాయి కదా! అవనేవి కాస్తంత వాటర్‌లో పోసి
ఒక 10-15 మినిట్స్ వరకు నానబెట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న వేడి ఉంటుంది కదా! అదనేది త్వరగా పోతుంది. ఈ చియా సీడ్సే కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే చియా సీడ్స్ కానీ, అలాగే సబ్జా గింజలు కానీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక షుగర్ అనేది మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తంగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోని వారు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్‌గాను టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దాన్ని వేరే బాండీలో తీసుకొని మనం ఫ్రిడ్జ్‌లో 4 అవర్స్ కానీ, అలాగే 3 అవర్స్ కానీ ఉంచి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్‌గాను టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఎంతో సింపుల్‌గాను హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.